హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈరోజు 5th క్లాస్ మ్యాథమెటిక్స్ మ్యాథ్స్ మ్యాజిక్ వర్క్ బుక్ సెమిస్టర్ 1లో ఫస్ట్ లెసన్కి సంబంధించినటువంటి వర్క్ షీట్ నంబర్ 1ని ఈరోజు మనం ఫిల్ చేద్దాం. ఫిఫ్త్ క్లాస్ మ్యాథమెటిక్స్ లో ఫస్ట్ చాప్టర్ అయినటువంటి లెటర్స్ రీకాల్ అనే చాప్టర్ లో వర్క్ షీట్ నంబర్ 1 చూడండి. దీంట్లో వర్డ్ ఫాము, ఎక్స్టెండెడ్ ఫాము, షార్ట్ ఫామ్ ఈ మూడింటికి సంబంధించినటువంటి వర్క్ షీట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ గమనిస్తే రైట్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఇన్ వర్డ్స్ లో రాయాలి. మనకి నంబర్స్ ఇస్తే వర్డ్స్ లో NINE 9, నెక్స్ట్ 20 70 WENTY 20 SUN 7 అలా నంబర్స్ లో రాయాలి. ఫస్ట్ వన్ చూడండి ఒకసారి అందరూ. ఫస్ట్ వన్ దగ్గర NINE ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి, 9 అని రాస్తాం. రైట్. నెక్స్ట్ సెకండ్ బి చూడండి, TWENTY SEVN 27 ఈ విధంగా వర్డ్స్ లో రాయాలి. థర్డ్ వన్ చూడండి, 576 500 HUNDRED 500 అండ్ SEVNTY 76 576 అని రాయాలి. నెక్స్ట్ డి చూడండి, 8436 రాయండి. EIGHT 8000 THO yes THOUSAND 1000 8400 FOUR 4HUNDRED 400 and 36 THERTY 36 THIRTY 36 SIX 36 ఈ విధంగా నేమ్స్ లో రాయాలి. ఓకేనా? ఫస్ట్ వన్ అందరూ రైట్. సెకండ్ వన్ చూడండి, రైట్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఇన్ ఎక్స్టెండెడ్ ఫామ్ అంటే వివరణగా రాయాలి. వివరణగా అంటే ఎలా రాస్తారో చెప్తా నేను. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ 34 ఉంది. దీంట్లో వన్స్ నంబర్ని టెన్స్ నంబర్ 34 అంటే 30 + 4 అని రాయాలి. 30 + 4 విడిగా నంబర్సే, వర్డ్స్ లో కాదు, నంబర్సే 30 30 + 4 అలా విడివిడిగా రాయాలన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, 56 ముందు 50 + 6 విడిగా రాయాలి. 50 + 6 అలా విడివిడిగా రాయాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ సి చూడండి, థర్డ్ వన్ 4745 విడిగా ఎలా రాస్తారు? మీరు చదివేటప్పుడే విడివిడిగా రాయొచ్చు. 4000 అన్నారు కదా, 4000 + 400 + 70 + 5 విడివిడిగా అక్షరాల అంకెల్లో రాయండి. చూడండి ఈ విధంగా 400 ప్లస్ తర్వాత 700 ప్లస్ 40 ప్లస్
5 అలా విడివిడిగా రాయాలి. అర్థమైందా అందరికీ? 4000 అలా విడివిడిగా రాయాలి అందరూ. రైట్. ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ డి చూడండి, 8523 విడివిడిగా రాయండి. 8000 ప్లస్ 500 ప్లస్ 20 ప్లస్ 3. థర్డ్ వన్ చూడండి, రైట్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఇన్ షార్ట్ ఫామ్. వాళ్ళు ఇచ్చారు చూడండి విడివిడిగా, ఇందాక మనం రాసినట్టుగా. ఇప్పుడు మనం కలిపి రాయాలి షార్ట్ ఫామ్ లో. 70 ప్లస్ 6 ఎంత అయింది? రైట్, 76 అని రాయండి అక్కడ. బి ఇక్కడ చూడండి, 8000 ప్లస్ 500 ప్లస్ 60 ప్లస్ 60 ప్లస్ 5 అని ఉంది. 8565 అని రాయాలి. రాయండి అందరూ. నెక్స్ట్ వన్ డి, 10,000 ప్లస్ 800 ప్లస్ 30 ప్లస్ 9 4 ఉన్నాయి. మొత్తం కలిపి రాస్తే 10,839 అయితే రాయండి. ఎలా రాస్తారు? 10,000 10 8 ఇక్కడ పక్కన థౌజండ్స్ ప్లేస్ లేదు చూడండి, 10 పక్కన 0 వేయాలి. 10 0 8 3 9 అలా రాయాలి. 10 0 0 8 3 9 ఈ విధంగా వేయాలి. ఎందుకని ఇక్కడ మీకు థౌజండ్స్ ప్లేస్ 10,000 ప్లేస్ దగ్గర థౌజండ్స్ ప్లేస్ లేదు కాబట్టి కామాలు కూడా పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ సి చూడండి, 245 245 సిలో 245. ఏలో వచ్చేటప్పటికి 75, బి వచ్చేటప్పటికి 8565 అని రాస్తారు. కామాలు పెట్టుకున్నా పెట్టుకోపోయినా ఏం పర్లేదు. తర్వాత డి గమనించినట్లయితే 10 0 8 3 9 ఈ విధంగా వేస్తాం. ఈ విధంగా అక్షరాల్లో వేయాలి. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ షార్ట్ ఫామ్ అండ్ వర్డ్స్. షార్ట్ ఫామ్ లో రాయాలి, వర్డ్స్ లో ఉన్నాయి అక్కడ గమనించండి మీరు. ఇక్కడ విడివిడిగా ఇవ్వకుండా వర్డ్స్ లో ఇచ్చారు. రైట్ ద ఫాలోయింగ్ ఇన్ షార్ట్ అండ్ ఫామ్ అండ్ వర్డ్స్. సంక్షిప్త రూపంలో రాసి అక్షరాల్లో రాయండి అన్నారు. చూడండి ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, 210 అంటే 2 10లు. ఎంత 2 10s? ఎస్ 20 వేయండి అక్కడ. 20 ప్లస్ అక్కడ ఎట్లా ఉందో అలాగే 20 ప్లస్ 3 1s అంట. 3 1s అప్పుడు 3 వేస్తావు అంతే. 20 ప్లస్ 3 అవుతుంది. 2 కలిపితే ఎంత అవుతుంది?
రాయండి ఈజ్ ఈక్వల్ టు 23 ఈజ్ ఈక్వల్ టు 23 20 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 23 పక్కనే బ్రాకెట్ పెట్టి బ్రాకెట్ ఇలా బ్రాకెట్ పెట్టి అది వర్డ్స్ లో రాయండి TWENTY THREE అని బ్రాకెట్ క్లోజ్ చేయండి ఇలా బ్రాకెట్ పెట్టి TWENTY THREE 3 అని రాసి బ్రాకెట్ ఇలా క్లోజ్ చేయండి బ్రాకెట్ అంటే తెలుసు కదా ఇలా అని ఇలా అలా ముందు ఇచ్చినటువంటి వర్డ్స్ని మామూలుగా రాసుకొని షార్ట్ ఫామ్లో రాసేసి దాన్ని ఎక్స్టెండెడ్ ఫామ్లో వర్డ్స్లో రాయాలి చూడండి ఇక్కడ 6 hundreds ప్లస్ 5 tens ప్లస్ 8 ones అన్నారు అంటే ఎన్ని హండ్రెడ్స్ రాయండి అక్కడ 600 600 ప్లస్ ఎన్ని టెన్స్ 5 tens ఎంత ఎస్ 50 ప్లస్ ఎంత అన్నారు ఎన్ని వన్స్ ఉన్నాయి 8 ones అంటే 8 600 ప్లస్ 50 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు ఎంత 658 658 ఈజ్ ఈక్వల్ టు 658 బ్రాకెట్ పెట్టండి పక్కనే వర్డ్స్ లో రాయండి దాన్ని SIX 600 58 FIFTY 50 EIGHT 8 అని బ్రాకెట్ క్లోజ్ చేయండి $658 అని రాసి బ్రాకెట్ క్లోజ్ చేయండి $600 plus 50 plus 8 is equal to 658 658 bracket SIX HUNDRED FIFTY EIGHT 8 last one చూడండి 10,000s ఎన్ని థౌజండ్స్ రాయండి 10,000 1000 ప్లస్ ఎన్ని హండ్రెడ్స్ 500s 500 ప్లస్ ఎన్ని టెన్స్ మాకు 6 tens కలిపితే ఎంత అయింది 60 ప్లస్ ఎన్ని వన్స్ 7 ones ఈజ్ ఈక్వల్ టు ఎంత అయిద్దమ్మా 10,567 10567 రైట్ ఈ విధంగా స్టార్టింగ్ దగ్గర నుంచి మీరు వర్క్షీట్ నంబర్ 1 ఆన్ ద ఫస్ట్ లెసన్ లెటర్స్ రీకాల్ వర్క్షీట్ నంబర్ 1ని ఈరోజు మనం కంప్లీట్ చేసాం రేపు లెటర్స్ రీకాల్ ఫస్ట్ లెసన్లోనే వర్క్షీట్ నంబర్ 2లో చూడండి వర్క్షీట్ నంబర్ 2 ఈ విధంగా ఉంటుంది వీటిల్లో మీకు రాయగలిగినవన్నీ మీకు వచ్చినవి మీరు నేర్చుకున్నవి 4th క్లాస్లో కానీ 5th క్లాస్లో మీకు ఫస్ట్ చాప్టర్ అయిపోయింది కదా సో ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి ఇవే ఉంటాయి ఈ వర్క్షీట్ నంబర్ 2 స్థాన విలువలు ప్లేస్ వాల్యూస్ పైన ఉంటుంది మీకు వచ్చినన్ని చేయండి రేపు మనం వర్క్షీట్ నంబర్ చూద్దాము మీరు హోంవర్క్గా మీరు ఇంటి దగ్గర మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తే వర్క్షీట్ ఎంత వస్తే అంత పూర్తి చేయండి ఓకేనా రైట్